నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను ఖండించిన సీఎం చంద్రబాబు. మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టీకరణ. రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రాజధాని అమరావతిపై ఓ జర్నలిస్ట్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని అమరావతి రైతులు. 5 ఏళ్లుగా అమరావతిని చంపిన వైసీపీ నేతలు ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆవేదన. వారిని శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిక. ఏపీలో త్వరలోనే ఐపీఎల్ నిర్వహిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్వహించాలని చూస్తున్నామని వ్యాఖ్య. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు ఖండించారు. మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. తన సొంత మీడియా ఛానల్లో ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరమన్నారు. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు ఖండించారు. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనదన్నారు. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనదని, ఇది మన సంప్రదాయమన్నారు. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తామన్నారు. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణ పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లులపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. వాళ్ళు ఎప్పుడూ అనుసరించి ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదని స్పష్టం అన్నారు. రాజధాని గురించి ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. రాజకీయ మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తామన్నారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టుదాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత విధ్వంసం ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశపూర్వకంగా నీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్ని అవమానించడమేనన్నారు. మహిళలను గౌరవించి వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందన్నారు. రాజధాని అమరావతి జర్నలిస్టు కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని రాజధాని అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా అమరావతిని చంపిన వైసీపీ నేతలు ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను ధీటుగా ఎదుర్కొన్న మహిళల పోరాట పటిమని గుర్తించాలని కోరారు. అక్కసుతోనే ఇప్పుడు ఇలాంటి నీచ వ్యాఖ్యలను సాక్షి మీడియాలో మాట్లాడిస్తున్నారని అమరావతి రైతులు ఫైర్ అయ్యారు. సాక్షి ఛానల్లో కృష్ణంరాజు అనే వ్యక్తి నీచంగా మాట్లాడారని అమరావతి రైతులు మండిపడ్డారు. అమరావతిపై ఎవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని చెప్పారు. రాజధాని మహిళలు అంటే 4 జిల్లాల వారే ఉన్నారని తెలిపారు. ఈ ఘటనను సాక్షి యాజమాన్యం కనీసం ఖండించలేదని చెప్పారు. సాక్షి మీడియాతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో అమరావతి రైతులు మాట్లాడారు. ఆదివారం మహిళా కమిషన్ను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని, వారిని శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. రాజధాని ప్రాంత మహిళలు 1630 రోజులు ఉద్యమం చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు దేవతల రాజధాని అంటే కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఖండించాల్సిన కొమ్మినేని శ్రీనివాసరావు సిగ్గు లేకుండా సెటైర్లు వేశారని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతి రైతులు మహిళా కమిషన్ కలిసి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అఖిల పక్షాల రైతు సంఘాల అభిప్రాయం తీసుకోకుండా బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు భుజాన ఎత్తుకుంటున్నారని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని వెల్లడించారు. రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేసి డబ్బులు ఇస్తామనటం సరైన విధానం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మించబోయే నూతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్టుల లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ముందుగా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. అక్రమ రేషన్ సరఫరా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం రేషన్ కార్డులు రద్దు చేసి డబ్బులు పంపిణీ చేస్తామనడం సరైన విధానం కాదన్నారు. రేషన్ పంపిణీ నిలిపివేస్తే దివంగత నేత ఎన్టీఆర్ని అవమానించడమేనన్నారు. రాజధానిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. జగన్ కో అధికారంలో ఉన్నప్పుడు విషం చిమ్మారు, ప్రతిపక్షంలో ఉన్న విషం చిమ్ముతున్నారన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ ఎసురు పెడతా ఉందంటే ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. ఇది ప్రజలు జీర్ణించుకోలేరు, తగు రీతిలో బుద్ధి చెప్తారు కూడా. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా దీనిపైన అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. మీరు సన్న బియ్యం ఇవ్వండి, అర్హులకు కార్డులు ఇవ్వండి, ఈ స్కీమ్ కొనసాగించండి. ఎవరికైతే ఈ బియ్యం అవసరం లేని పై వర్గాల వారు ఉన్నారో వారికి వేరే రకాల కార్డులు ఇవ్వండి. అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కొంతమంది కాదు, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళకి ముందు నుంచి కూడా ఈ అమరావతి రాజధాని పైన వ్యతిరేకత పెంచుకున్న వాళ్ళు, 3 రాజధాని పేరుతో డ్రామా ఆడినోళ్ళు, పక్కా డ్రామా ఆడినారు 3 రాజధానులని. ఇప్పుడు వాళ్ళకి అది మనసులోంచి పోరా కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడినారు. కాబట్టి నేను కోరేది ఏమంటే రాజకీయాలకు అతీతంగా, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అందరూ కూడా దీన్ని ఖండించాలి. ఇవాళ అతను అమానుషంగా మాట్లాడాడు. అది నిజంగా నాగరిక సమాజం, సభ్య సమాజం ఇలాంటి వాటిని అంగీకరించదు. దాన్ని అందరూ కూడా ఖండించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారికి కూడా నేను ఇంకో విజ్ఞప్తి ఏమంటే, ఓకే దాన్ని ఖండించాలి, అందరం కలిసి ఖండిద్దాం, దాంట్లో తప్పు లేదు. అంతేగాని దాన్ని తీసుకొని పోయి మళ్ళీ మీరు భారతీ రెడ్డి ఆమె ఏముంటుంది పాపం, ఆమె ఎండీ కావచ్చు, కానీ ఆమె దానికి కారణం కాదు కదా. ఆమెకు కూడా ఆపాదిస్తూ కామెంట్లు పెట్టడము అది కరెక్ట్ కాదు. ఏపీలో త్వరలోనే ఐపీఎల్ నిర్వహిస్తామని విజయవాడ ఎంపీ ఏసీ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్వహించాలని చూస్తున్నామని తెలియజేశారు. బందర్లోని ఓ హోటల్ నందు ఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఏసీఏ 72వ అన్యువల్ మీటింగ్ నిర్వహించామని, ఏసీఏ ఎల్లప్పుడూ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటుందన్నారు. విశాఖ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఉమెన్ వరల్డ్ కప్ 5 మ్యాచ్లు విశాఖలో జరుగుతాయని తెలియజేశారు. ఒక వన్డే మ్యాచ్ కూడా విశాఖ వేదికగా జరుగుతుందన్నారు. 25 జిల్లాల్లో ఒక్క క్రికెట్ గ్రౌండ్ నిర్మిస్తామని, కర్నూలు, నెల్లూరులో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. అమరావతి స్టేడియంను నిర్మించి ఐపీఎల్ నిర్వహించే విధంగా ఐసీసీ, బీసీసీఐ చైర్మన్లతో చర్చించామని, ఇప్పటికే ఆమోదం తెలిపారని అన్నారు. వరల్డ్ క్లాస్ స్టేడియం నిర్మాణం కోసం 65 ఎకరాల భూమిని అడిగామన్నారు. సీఎం ఆదేశాల తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. ఇన్ఫ్రా అభివృద్ధిపై ఫోకస్ పెట్టామని, వచ్చే సీజన్లో ఆంధ్ర నుంచి ఫ్రాంచైజీ ఉండేలా చూస్తామన్నారు. సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ తీసుకున్న జన్మపాడి నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటే ఎప్పుడు కూడా క్రీడాభివృద్ధికి మేము ఎఫెక్ట్స్ వచ్చిన కాడి నుంచి కూడా క్రీడలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయంలో చాలా కష్టపడుతున్నాం. మీరందరూ కూడా చూశారు, మొన్న 45 రోజుల సమయంలో విశాఖపట్నం స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. బ్రహ్మాండంగా 2 ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరిగినాయి. వాటికి తోడు రేపు రాబోయే స్టేడియం రెనోవేషన్ గురించి ఆ రోజు వచ్చిన బీసీసీఐ వారందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఐసీసీఐ చైర్మన్ జైషా గారు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేసి మరిన్ని మ్యాచ్లు ఇక్కడ వచ్చే విధంగా కృషి చేయమని బీసీసీ వారికి సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగానే రేపు ఉమెన్ వరల్డ్ కప్ కూడా విశాఖపట్నానికి 5 మ్యాచ్లు శాంక్షన్ అయినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా వన్డే మ్యాచ్ కూడా శాంక్షన్ అవబోతుంది. మన స్టేడియంలో ఎంత బాగుంటే అన్ని మ్యాచ్లు వస్తాయి. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రేపు రాబోయే కాలంలో ఎంతోమంది క్రీడాకారులను తయారు చేయడమే కాకుండా, క్రీడాకారులకు అవసరమైన ఫెసిలిటీసే కాకుండా అకాడమీలు కాదు, ఇటువంటి అన్ని కూడా తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ఏజీఎంలో ఒకే డిసైడ్ చేశాం,
ఇప్పుడు ఉన్న 25 జిల్లాల్లోనూ క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా ప్రభుత్వం సహకారం తీసుకుని అన్ని చోట్ల క్రికెట్ గ్రౌండ్లు వచ్చే విధంగా వచ్చే 2 సంవత్సరాల్లో అన్ని స్టేడియం చోట్ల గ్రౌండ్లు ఉండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సొంత గ్రౌండ్ ఉండే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఎంతో మందిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర కలిగిన శాతవాహన కళాశాల నేడు ముఠా తగాదాల్లో రాజకీయ స్వప్రయోజనాల కోసం కనుమరుగవుతుందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా భవనాలను కూల్చివేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వారిని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలని స్వాధీనం చేసుకుని నిర్వహించాలని కోరారు. ముఠా తగాదాల్లో కూల్చివేతకి గురైన శాతవాహన కళాశాలని ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకుని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ PDSU SFI సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం చుట్టుగుంటలోని శాతవాహన కళాశాల ముందు ధర్నా జరిగింది. కళాశాల గేటుకి శాతవాహన అని పేరు రాస్తున్న విద్యార్థి నేతల్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకి విద్యార్థి నేతలకి మధ్య తోపులాట జరిగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు, PDSU రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్, SFI జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ గత 5 దశాబ్దాల చరిత్ర కలిగిన కళాశాలని రాత్రికి రాత్రే నేలమట్టం చేసి విద్యార్థుల భవిష్యత్తుని కాలరాశారని దుయ్యబట్టారు. 2 ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ రికార్డులు, సర్టిఫికెట్లు కూడా ధ్వంసం అయ్యాయన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కిడ్నాప్ నాటకం ఆడిన ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాసరావు ఈటం తీసుకుని బోయపాటి అప్పారావు వర్గంతో చేతులు కలిపారన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్నారు. ధూళిపాల శ్రీకాంత్ అక్రమంగా కళాశాల భవనాలు కూల్చేశారని మాట్లాడిన ఎమ్మెల్యే బోండా ఉమా ఇంతవరకు అతను ఎందుకు అరెస్టు చేయలేదని మండిపడ్డారు. అటు ఆలపాటి రాజా, ఇటు బోండా ఉమాలు ఇరువురు రాజకీయ ప్రయోజనాలు, భూముల వ్యవహారాల్లో భాగస్వామ్యమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ కళాశాలను స్వాధీనం చేసుకోవాలని ఆలపాటి రాజా, బోండా ఉమాలు ఇరువురు తక్షణమే సీఎం చంద్రబాబుకి లేఖలు రాయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలని డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాలను కబ్జా చేయాలని చెప్పి ఇరు వర్గాల ఇద్దరి మధ్యలో ఈరోజు ఒక సరస్వతీదేవి విద్యాలయం, ఎంతో మంది విద్యావేత్తలు, రాజకీయ నాయకులు ఎంతో మంది చేసినటువంటి పేరు ప్రతిష్ట చెందినటువంటి శాతవాహన కళాశాలను ఈరోజు ముందుగానే రాత్రికి రాత్రి మొత్తం కూడా ధ్వంసం చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ఎవరైనా విద్యార్థి సంఘాల నాయకులు వచ్చినారు, ఇలాంటి విద్యార్థులకు విద్య దూరం చేసినటువంటి కళాశాలను పెడగొడుతున్నారంటే పోలీసు వ్యవస్థ ముందస్తుగా వస్తుంది, ముందస్తుగా అరెస్ట్ చేశారు, వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. మరి మేము అడుగుతున్న విద్యార్థుల పక్షాన ఇలాంటి కళాశాలను, సరస్వతీదేవి విద్యాలయాన్ని కూలగొల్చినటువంటి వారిపైన మేము ఏమైనా కేసులు నమోదు చేశారంటే మేము నామకే వాస్తవం కేసులు నమోదు చేశామంటారు, కానీ వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేశారా? ఇలాంటి కబ్జాదారులకు దౌర్జన్యంగా పాల్పడుతున్న వారి నుంచి మీరు ఆ కళాశాలను ప్రభుత్వాన్ని నుంచి స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ యొక్క కళాశాలని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ఎందుకంటే సొసైటీ భూముల్ని ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఆ సొసైటీలోకి మెంబర్లుగా మేము వెళ్ళి ఆ కళాశాలపైన ఆధిపత్యం, ఆ కళాశాలలో ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా మేమే తీసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది తరచుగా జరుగుతున్నటువంటి పరిణామం కాబట్టి వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు స్పందించాలి. ఎక్కడ కూడా ఏ ఊరికి అన్యాయం జరిగినా నేను స్పందిస్తానన్నారు, కానీ ఎక్కడ స్పందిస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ కూడా ఏమంటే చీమకు చుట్టినట్టుగా కూడా ఎక్కడ కూడా ఆయన స్పందించట్లేదు. నిన్న ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, మళ్ళీ విష్ణు గారు ఒక పక్క నుంచి ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అతను ముందు బోర్డు మెంబర్గా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధి ఇప్పుడు ప్రస్తుతం ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఏమి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారా? మేము మా నియోజకవర్గంలో మీరు అల్లర్లు సృష్టిస్తే మేము సహించేదే లేదంటున్నారు. ఇక్కడికి వచ్చి నిన్న పెయింట్ వేశారు. మరి అదే ముందుగానే ఇక్కడ అనేక మంది రకాలుగా ఈ కళాశాలలకు మా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఈ కళాశాల కబ్జాకు గురవుతుందని చెప్పేసి ఎమ్మెల్సీ, మీ యొక్క పార్టీ ఎమ్మెల్సీ గారే ఆ కళాశాల నాదని చెప్పి ఆయన కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆనాడు మీరు ఎందుకు వచ్చి మా కళాశాల మా పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో మంది పేద బడుగులు మాలిన వర్గాలకి విద్యను దూరం చేస్తుందని చెప్పి ఆనాడు ఎందుకు మాట్లాడలేకపోయారు? మరి నిన్నటి మాత్రం వచ్చి ఈ కళాశాల ఎవరైనా కబ్జా చేయాలని చూసినా అదేవిధంగా వెంటనే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి కేసులు ఫైల్ చేయాలని చెప్పి అప్పుడు సూచించిన తర్వాత పోలీసు వ్యవస్థ కూడా అప్పుడు వారిపైన కేసులు ఫైల్ చేశారు. అప్పటి వరకు పోలీసు వ్యవస్థ కూడా నిద్రపోతుంది. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తారని చెప్పినటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఎవరైతే న్యాయం కోసం, ఎవరైతే హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళపైన ఎక్కడ కూడా కేసులు నమోదు చేసే పరిస్థితి కనిపించట్లేదు. వివాదాస్పదమైన శాతవాహన కాలేజీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. కొందరు రాజకీయ నాయకుల స్వార్థం కోసం శాతవాహన కాలేజీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తుందని విమర్శించారు.
శాతవాహన కళాశాల ప్రభుత్వ పక్షాన ఉండాలని, శాతవాహన కళాశాల భూములు కబ్జా కాకుండా కాపాడాలని, విలువైన భూములు వ్యక్తుల చేతిలో మారకుండా ఉండాలని శాతవాహన కళాశాల వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే శాతవాహన కాలేజీని స్వాధీనం చేసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ ఎవరైతే కబ్జాకు పాల్పడ్డారో, ఎవరైతే నేలమట్టం చేశారో, ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలువైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. శాతవాహన కళాశాల ప్రభుత్వ పక్షాన ఉండాలి అని చెప్పని, శాతవాహన కళాశాల భూములు కబ్జా కాకుండా కాపాడాలి అని చెప్పని, విలువైనటువంటి భూములు వ్యక్తుల చేతుల్లోకి మారకుండా ఉండాలి అని, దీన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు మేమందరం కూడా వచ్చి నిరసన తెలియజేస్తాం. నిరసన తెలియజేయడం కాదు, ఎవరైతే కబ్జాకి పాల్పడ్డారో, ఎవరైతే కాలేజీని నేలమట్టం చేశారో, ఎవరైతే అందులో ఉన్నటువంటి వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారో, ఎవరి సర్టిఫికెట్లు అయితే కూల్చేశారో, ఎవరి సర్టిఫికెట్లు అయితే నేలపాలైపోయినాయో వీళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతే తప్ప ఈ విలువైనటువంటి భూమి, 100 కోట్లు విలువైనటువంటి భూమిని ఈ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది ఎదవల మూలంగా, ఈ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గుల మూలంగా ఈ ల్యాండ్ కబ్జాకోరుల చేతిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది. అందరి మీద కూడా కేసులు పెట్టాలి. ప్రభుత్వం చట్టపరంగా భూమి తీసుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నం ప్రాంతంలో 1,00,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. ఇప్పుడు అక్కడేమో 1,00,000 ఎకరాలు కావాలంటున్నారు. అంటే ఇది మీ వాళ్ళకి వదిలేసేసి తీసుకోండి, కొట్టుకోండి, దూరండి, ఎంజాయ్ చేయండి, లాక్కోండి అని చెప్తారా? ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రభుత్వము ఈ విలువైనటువంటి భూమిని ప్రభుత్వం చేతిలోకి తీసుకుని ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి ప్రభుత్వ ఆఫీసుల్ని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. నిస్వార్థ సేవలకు ఆచార్య ఎన్జీ రంగ నిదర్శనమని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లో కొనియాడారు. తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్, ఆచార్య రంగ వంటి వారు చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. చరిత్ర కొంతమందిని మర్చిపోతుందేమో కానీ ఎన్జీ రంగ, ఎన్టీఆర్ వంటి వారిని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ ఆచార్య రంగా నగర్ లో ఆచార్య ఎన్జీ రంగ కాంస్య విగ్రహాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఆవిష్కరించారు. డివిజన్లో సుమారు 37 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. తాను వ్యాపారాలను ప్రారంభించింది కూడా ఈ ప్రాంతం నుంచేనని అన్నారు. తన తాత కేశినేని వెంకయ్య ఎన్జీ రంగాకు ప్రథమ శిష్యుడని అన్నారు. ఆచార్య ఎన్జీ రంగాతో కలిసి అనేకసార్లు కేశినేని వెంకయ్య సమావేశాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. ఎక్కువసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై గిన్నిస్ బుక్ లో రికార్డు నమోదు ఏకైక వ్యక్తి ఆచార్య రంగా అని అన్నారు. తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్, ఆచార్య రంగా వంటి వారు చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. తన చిన్నతనం నుంచి ఆయన పేరు వింటూనే ఉన్నారని చెప్పారు. విమానాలు లేని సమయంలో 1921వ సంవత్సరంలోనే ఆయన ఓడల్లో అమెరికాకు వెళ్లి చదువుకున్నారంటే ఆయన చదువుకు ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. ఆచార్య రంగ సోదరి పుష్పకుమారి మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాహిని పత్రికను కూడా ఆచార్య ఎన్జీ రంగ ఇక్కడి నుంచి నిర్వహించేవారని చెప్పారు. స్థానికంగా ఉన్న చాలా మంది రంగాకు అండగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. రైతుల వాయిస్ ను వాహిని పత్రిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేవారని చెప్పారు. ఇవాళ ఆచార్య ఎన్జీ రంగా గారి విగ్రహావిష్కరణ, అందులో కూడా నేను ఆయన వర్ధంతి రోజున ప్రారంభించడం గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా నేను కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా బాల్యం నుంచి పుట్టి పెరిగింది ఆచార్య రంగానగర్లో. నేను వ్యాపారం మొదలు కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మా తాతగారికి ఎన్జీ రంగా గారికి తమ తాతగారైన కేశినేని వెంకయ్య గారు ప్రథమ శిష్యుడు. ఆయన పలుమార్లు రంగా గారితో సమావేశాలు జరపడం, అంతేకాకుండా ఆయన శిష్యుడిగా చాలా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అందుకే ఈ నగరకంతా ఎప్పుడో ఆచార్య రంగానగర్ అని పేరు పొందింది. ఆయన ఆక్స్ఫోర్డ్లో ఎకనామిక్స్ మీద డిగ్రీ చేసి, అంతేకాకుండా మెడ్రాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కింద పనిచేస్తూ అత్యంత ఎక్కువ సార్లు పార్లమెంటు ఎన్నికై గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కిన వ్యక్తి ఆచార్య రంగానగర్. కొంతమంది వ్యక్తుల్నే
చరిత్ర మర్చిపోతుందేమో కానీ ఇటువంటి వ్యక్తులు, ఒక గాంధీ గారు కానీ, ఒక ఆచార్య రంగా గారు కానీ, ఒక ఎన్టీ రామారావు గారు కానీ, ఇటువంటి వ్యక్తులు తెలుగు జాతి ఉన్నంత వరకు అందరి మనసుల్లో ఉండే వ్యక్తులు. వారి విగ్రహం ఆవిష్కరించడం నాకు అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఆయుష్ శాఖ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్లోని వివిధ వృద్ధాశ్రమాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. ట్రైనర్లు యోగా విశిష్టత గురించి వివరించడంతో పాటు వయోవృద్ధులతో యోగాసనాలు అభ్యసింపజేశారు. సరళ యోగాసనాల ద్వారా ప్రతినిత్యం ఆరోగ్యంగా, కొత్త ఉత్తేజంతో ఎలా ఉండొచ్చో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నాటికి రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి యోగాసనాలు నేర్పించనే లక్ష్యంతో నెల రోజుల పాటు యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహిస్తోంది. ఇదే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో కనీసం 10 లక్షల మందికి యోగాను నేర్పించేందుకు గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతో థీమ్ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారతదేశ వారసత్వ సంపద అయిన యోగాను సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు రోజుకో వర్గం ప్రజలతో థీమ్ యోగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయుష్ శాఖ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్లోని వివిధ వృద్ధాశ్రమాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ సీతారాంపురంలోని మమతా సీనియర్ సిటిజన్ హోం, కేవీ కండ్రికాలోని వృద్ధాశ్రమం, గుణదలలోని అమ్మ ఓల్డేజ్ హోంలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. ట్రైనర్లు యోగా విశిష్టత గురించి వివరించడంతో పాటు వయో వృద్ధులతో యోగాసనాలు అభ్యసింపజేశారు. ప్రతిరోజు తమ దినచర్యలో యోగా, ధ్యానాన్ని భాగం చేసుకొని సూచించారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి. కామరాజు, గుణదల అమ్మ ఓల్డేజ్ హోం నిర్వాహకులు డి. రాంబాబు, వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయూకే అనుబంధం ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో అవకతవకలు జరుగుతున్నాయని తక్షణమే విచారణ జరిపించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఏపీటీపీ ఐఈఏ అధ్యక్షులు ఎంవి బ్రహ్మానందరెడ్డి మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. జేఎన్టీయూకే విజయనగరంలో ఓ ప్రిన్సిపల్ నకిలీ విద్యా అర్హతలు పెట్టి తప్పుడు జీవోలతో నకిలీ ప్రిన్సిపల్ గా పదోన్నతులు పొంది నకిలీ ప్లేస్మెంట్ల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తున్నారని ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా అనుబంధ విశ్వవిద్యాలయాలుగా ఉన్న జేఎన్టీయూకే అనుబంధిత మరియు స్వయంపాలిత కళాశాలలపై సముచిత పర్యవేక్షణ మరియు నియంత్రణ చేయడంలో విఫలమైందని, దీనివల్ల అనేక సమస్యలకు దారితీసింది అని చెప్పుకొచ్చారు. జేఎన్టీయూ విజయనగరం ఉపాధ్యాయుల పోస్టులలో తప్పుడు జీవోలు జారీ చేసి కొందరు పదోన్నతులు పొందారని అన్నారు. అలాగే జేఎన్టీయూ విజయనగరం నుండి జేఎన్టీయూ కాకినాడ దాకా తప్పుడు జీవోలు ఇచ్చారని, ఈ తప్పుడు జీవోల వల్ల జేఎన్టీయూ కాకినాడ వీసీపై కేసు నడుస్తుందని, అయినా కూడా వీసీ పోస్టు గత ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. ఇలా చాలా మంది తప్పుడు జీవోల ద్వారా ఉన్నత పదవులు పొందారని ఆరోపించారు. వీటన్నిటిపై విద్యార్థుల భవిష్యత్తును రక్షించడానికి ప్రభుత్వం, విద్యాశాఖ మరియు సంబంధిత ఉన్నతాధికారులు అన్ని కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ప్లేస్మెంట్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఒక స్టూడెంట్స్ మీద అంత వసూలు చేస్తే ఎంత అవుతుంది అంటే మేనేజ్మెంట్లో ఇంత ఉన్నాయి. అందుకు దాన్ని కూడా లోకేష్ గారు ఇదిగా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి మిగతా అన్ని కాలేజీలు ఏమున్నాయి క్వాలిటీ ఉంటే పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా పేరెంట్స్ కూడా దయచేసి మీరు కూడా కొంచెం అబ్జర్వ్ చేసి నాకు ఉంటానే ఎన్బిఏ ఉంటానే దానికి కాదండి, అన్నీ ఉన్నాయా లేదా సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, 1:15 రేషియోలో ఉన్నారా లేదా, ల్యాబులు బాగున్నాయా, కాలేజ్ అంతా బాగుందా, ఎవ్రీథింగ్ చూసే జాయిన్ కండి. ఎందుకంటే అనవసరం లక్షలు తీసుకొని చేసేస్తున్నాం. లోకేష్ గారు దయచేసి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుచున్నాము. ఐఎమ్ డాక్టర్ ఎంవి బ్రహ్మానందరెడ్డి. దయచేసి దీనిని క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చేది చూడండి. ఆల్ యూనివర్సిటీస్, మెయిన్ యూనివర్సిటీలో మెయిన్ జేఎన్టీయూ కాకినాడ ఇదవుతే అన్ని యూనివర్సిటీ సెట్ అవుతాయి. కాకినాడ యూనివర్సిటీ అయితే అన్ని యూనివర్సిటీ సెట్ అయితే దయచేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా చేయండి. ఆల్రెడీ మీరు ఈ మధ్యలోనే వెళ్తున్నారు విజయనగరం సైడు, ఒకసారి ఎంక్వైరీ చేయండి విజయనగరం ఏముంది ఏంటి అనేది. లోపలిలో కేసు నడుస్తుందండి ప్రసాద్ రాజ్ మీద, అయినా కూడా మళ్ళా చేస్తున్నారు. దయచేసి దాని విజయనగరం మీద గట్టిగా తీయండి. ఎమ్మెల్సీ కూడా చేశారు, ఎమ్మెల్సీ గారు కూడా దాని మీద చెప్పారు, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాపులను 9వ షెడ్యూల్ ప్రకారం బీసీలలో చేర్చాలని అఖిల భారత కాపు జేఏసీ కన్వీనర్ గొర్రెపాటి అర్జునరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాపు ఓట్లు వేసి గెలిపించినందుకు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆందివరం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అఖిల భారత కాపు జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులను బీసీలలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం విజయానికి కాపులు ప్రముఖ పాత్ర వహించారని, ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఇప్పటివరకు కాపు కార్పొరేషన్ కి నిధులు మంజూరు చేయకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులు కాపు సామాజిక వర్గం అభ్యర్థులకు కూడా కేటాయించారని ఆయన కోరారు. అన్ని సామాజిక వర్గాలతో పోలిస్తే కాపు సామాజిక వర్గం ఎంతో వెనకబడి ఉందని, ఓట్లు వేసి గెలిపించినందుకు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాపు విద్యార్థులు ఉద్యోగాలలో పురోగతి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ సమస్యలు పరిష్కరించుకుంటే కాపు జేఏసీ నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాపు జేఏసీ కన్వీనర్ వాదా ప్రసాదరావు, సంకటి లక్ష్మణరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు జేఏసీ అధ్యక్షులు చల్లా ప్రభాకర్ రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ గతంలో మా నాయకులే నమ్మి మోసపోయాం. ఈరోజు ఏంటంటే మా వాళ్ళు అన్ని విషయాలు చాలా విషయాలు మాట్లాడారు. ప్రభుత్వాల గురించి చేసిన విధానాలు అన్ని గురించి కూడా నేను మాట్లాడాల్సింది ఏంటంటే, ఎవరైతే కాపులు అని చెప్పి కాపుల కులాలను పేరు చెప్పుకొని సీటు సంపాదించి అధికారానికి వచ్చారో వాళ్ళే మాకు అన్యాయం చేస్తున్నారు. అంచేత అటువంటి అన్యాయం జరగకుండా మేము ఎవరినైతే కాపు నాయకులుగా ప్రజాప్రతినిధులుగా గెలిపించామో, మినిస్టర్లు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ తాలూకు ఇళ్ళ ముట్టడి చేసి మా సమస్య మీద స్పందించి మా కాపు రిజర్వేషన్ తెచ్చేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని విస్మరించాలని తెలియజేస్తూ, అలాగే విజయవాడలో భారీ స్థాయిలో ఈ కాపు ఉద్యమం ఉవ్వెత్తున మొన్న తుని ఎలాగేదైందో అదేవిధంగా మేము ఇక్కడ విజయవాడలో కూడా అదేవిధంగా ఈ కాపు ఉద్యమాన్ని ప్రపంచమైన రీతిలో తీసుకెళ్ళి ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే మా సమస్య తీరే వరకు మా కాపు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీనికి స్పందించి వెంటనే ఆ సమస్యల్ని పరిష్కారం చేయాలని కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను ఖండించిన సీఎం చంద్రబాబు. మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టీకరణ. రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రాజధాని అమరావతిపై ఓ జర్నలిస్ట్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని అమరావతి రైతులు. 5 ఏళ్లుగా అమరావతిని చంపిన వైసీపీ నేతలు ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆవేదన. వారిని శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిక. ఏపీలో త్వరలోనే ఐపీఎల్ నిర్వహిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్వహించాలని చూస్తున్నామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.